ఇప్పుడు ఈ పునాది ఏంటి? వాట్ ఈస్ దట్ ఫౌండేషన్? ఈ కీర్తనల గ్రంథం 11:3లో ఈ వార్నింగ్ దేవుడు ఇస్తున్నాడు ఏంటంటే, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు. వీ కెనాట్ సేవ్ సంబడి, వీ కెనాట్ హెల్ప్ సంబడి ఇఫ్ దేర్ ఫౌండేషన్ ఈజ్ నాట్ కరెక్ట్ కదా. మత్తయి సువార్తలో ఒక ఉపమానం చెప్పాడు. ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక ఆయన బండ మీద కట్టాడు, ఒక ఆయన ఇసుక మీద కట్టాడు. బండ మీద కట్టిన వాళ్ళకి, ఇసుక మీద కట్టిన వాళ్ళు 2 ఇళ్ళు అయిపోయినాయి, పూర్తి అయిపోయింది. అయితే ఇప్పుడు తుఫాన్ వచ్చింది. తుఫాన్ వస్తే ఆ ఇసుక మీద కట్టిన ఇల్లేమో కొట్టుకుపోయింది, లేకుండా పోయింది. బండ మీద కట్టిన ఇల్లేమో అలాగే ఉంది. కొన్నిసార్లు వానలు వస్తాయి. 2 ఇళ్ళకి వచ్చాయి, ఒక ఇంటికి వచ్చింది వాన. ఇంటికే రాలేదు. చెడ్డోళ్ళకే రాదు కష్టాలు, మంచోళ్ళకి కూడా వస్తాయి. కానీ ఆ మంచోళ్ళకు కూడా వచ్చినప్పుడు దేవుడు మనకేం చేస్తాడంటే కృపనిస్తాడు, నిలబడే కృపనిస్తాడు, తట్టుకునే శక్తి ఇస్తాడు, మనం గట్టిగుండే శక్తి ఇస్తాడు కదా. ఆ వాన కురిసింది, వరద వచ్చింది, 2 మీదకి వచ్చింది, కానీ ఒకటి ఇసుకలో కట్టుబడింది, కూలిపోయింది. అందుకనే ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద. నువ్వు రోజు వాక్యం వింటున్నావు, మరి ఆ వాక్యం అనేటువంటి బండ మీద నువ్వు ఇల్లు కట్టుకున్నావా? నీ జీవితం కట్టుకున్నావా? ఈ లోకంలో ఎవరైనా ప్రభు దగ్గరకు రావాలంటే ఆ ఫౌండేషన్ మనమే కదా, మనమే. పేతురు ఆ దినాలు అంటాడు, పేతురు మీద పేతురు నీ తాళాలు ఇచ్చేస్తున్నాను అంటాడు. ఈరోజు అనేకులు ప్రభు దగ్గరకు రావాలంటే నువ్వే ద్వారం కదా. నీకు దేవుడు ఇచ్చాడు పరలోక కాలపు చెవులు, మన అందరికి ఇచ్చాడు. కాబట్టి మనము ఒక వ్యక్తిని తీసుకురావటానికి ప్రభు మనకు అవకాశాలు ఇచ్చాడు.